పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా జైల్లో వేయండి అని అడిగితే అమిత్ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ తిట్టాడు. చంద్రబాబు నాయుడు నీకు ఎప్పుడు స్నేహితుడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు రాజకీయాల్లో, అవతలకు పో నువ్వు అని చెప్పి అన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. మరి ఆ సన్నాసికి తెలిసి ఉండాలి కదా, బాధ్యత తెలిసి ఉండాలి కదా. ప్రొఫెసర్గా చేశాడు, జర్నలిస్ట్గా చేశాడు, వయసేమో 60 దాటిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు ఎవరు పెళ్లి చేసినా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మరి ఇప్పుడైనా బుద్ధి జ్ఞానంతో ఉండి ప్రవర్తన చేయాలి, విశ్లేషణ చేయాలి, అంతే కదా. మరి అడ్డగోలుగా మాట్లాడితే ఎవరో చేసిన ట్రోలింగ్స్, ఎవరో పెట్టిన కేసుకి పవన్ కళ్యాణ్ చెప్తారన్నా? పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఎలాంటి వాడు తెలీదా? ఇప్పుడు బతుకున్న రాజకీయ నాయకుల్లో ఎవరినైనా పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని ఉన్నాను చూపించండి. మీరు జర్నలిస్టులా ఇంత పశుత్వంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ వారి వారి సంస్కారం గురించి మాట్లాడితే ఈ సంస్కారహీనులు నిజంగా జర్నలిస్టులు అంట. వీళ్ళంటే చాలా గొప్పగా తెలంగాణ సాధించిన వ్యక్తులు అంట. ఒరే మీ ముఖాలు ఎప్పుడో కూడా, మేము కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నవాళ్ళమే, తెలంగాణ పోరాటం చేసేటప్పుడు చూసిన వాళ్ళమే, తెలంగాణ పోరాటం చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళమే. మరి అప్పుడు ఎప్పుడు కనపడలేదు ఈ దరిద్రులు. నాకు అర్థం కాదు. ఈ మధ్యకాలంలో వచ్చి ఏదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళగా అత్తోగు పారదేస్తాం, రానివ్వం, అడుగు పెట్టనివ్వం, గొంతుమే కాలేసి తొక్కేస్తాంట. ఒరే మీలో దమ్మున్న మగాడు ఎవడన్నా ఉంటే పవన్ కళ్యాణ్ ఇంటి గేటుని తాకండి రా. పవన్ కళ్యాణ్ ఇంటి గేటుని తాకి మీరు వెనక్కి రండి, అంతే చాలు. మీరు మగాళ్ళరా బాబు. ఇలాంటి దెబ్బా కబుర్లు చెప్పకూడదు. మనము ఏదైనా మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన సమాజం కోసం మాట్లాడి సమాజ హితం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, రాష్ట్ర బాగు కోసం మాట్లాడాల. మన దగ్గర అవకాశం ఉంటే వయసు పెరిగింది కాబట్టి సహాయం చేయాలి 10 మందికి. అంతేగాని ఎదవల్లాగా, మూర్ఖుల్లాగా, నికృష్టుల్లాగా, దరిద్రుల్లాగా మారిపోయి తెలంగాణకి చెడ్డ పేరు తేకండి. తెలంగాణకు ఒక మంచి పేరు ఉంది. ఎందుకంటే అమాయకత్వం మేళవించినటువంటి ఓ అద్భుతమైన మనసున్న మనుషులు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. మీరు ఈవేళ వెధవల్లా మారిపోయి తెలంగాణకి చెడ్డ పేరు తీసుకొచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మీ జోలికి వచ్చాడా? పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళింది ఎవరు? ఆ వ్యక్తి ఎవడైతే విశ్లేషకుడు ఉన్నాడో వాడు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళాడు. దానికి పవన్ కళ్యాణ్ అభిమానులు హట్టయి మాట్లాడారు. మా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడలేదు కదా. మరి మాట్లాడినప్పుడు అతను తిరిగి క్షమాపణ కూడా చెప్పాడు, నేనే తప్పు చేశానని. మరి అలాంటప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం గాడిదిల్లారా? కనీసం బుద్ధి అయినా ఉండాలి కదా. మనుషులా కాదా అని మీరు నాకు అర్థం కాదు. సమాజం పట్ల ఏం బాధ్యత ఉంది మీకు? ఏం బాధ్యత లేదు. కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర మీ బిడ్డలకి, మీ భార్యలకి మీరు చూపించుకోండి, మీరు మాట్లాడింది కరెక్ట్ అయినా కాదా. వాళ్ళు సభ్యుగా అంటే మీరు సమాజంలో తిరగండి, లేకపోతే ఎలాగ నాశనం అయిపోండి. థ్యాంక్ యూ.